నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన కావ్య కృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున అభిమానం చూపుతున్నారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి 4 రోజులవుతున్న ఆయన కార్యాలయం వద్ద ప్రతిరోజు జన జాతర తలపిస్తుంది. కృష్ణారెడ్డికి కావలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం కావ్య కార్యాలయానికి చేరుకున్న తెలుగు తమ్ముళ్లు కృష్ణారెడ్డిని శాలువాలు గజమాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయనకు ప్రజల కష్టాలు తెలుసని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనపై నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఇంత ప్రేమాభిమానాలు చూపించడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కావలి అభివృద్ధి చెందిన దాఖలాలు లేవన్నారు. 2024న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కావలి రైతులకు సాగునీరు, పట్టణ అభివృద్ధి, అన్ని రోడ్లు, డ్రైన్లతో పాటు కావలిని కనకపట్నం చేసి చూపిస్తామన్నారు. ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారు నాకు ఈరోజు కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. అందులో భాగంగా నన్ను కావలికి అభ్యర్థిగా నియమించడం జరిగింది. తప్పకుండా మనందరం కూడా మన ప్రాంతం అంతా కూడా రైతులతో కూడినటువంటి ప్రాంతం, మన వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. ముఖ్యంగా రుద్రకోట గ్రామం అనేది వ్యవసాయానికి నిలబడినటువంటి గ్రామం. అక్కడ అన్ని కులాలు, మతాలు, వర్గాలు అందరూ కలిసిమెలిసి ఈరోజు జీవిస్తున్నటువంటి ప్రాంతం. అందరం కూడా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వర్షాలు కురిస్తే తప్ప మన చెరువులకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, మన పంటలు పండే పరిస్థితి లేదు. పేరుకి కావలి కాలం ఉంది, కానీ కావలి నీళ్ళు రుద్రకోటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ కాక రుద్రకోట మేజర్ ఈ రోజు కూడా పూర్తి కాక రుద్రకోట చెరువుకు నీళ్లు రాని పరిస్థితుల్లో ఈ రోజు పేర్కొంది. ఎంతో మంది పాలకులు వచ్చారు పోయారు తప్ప మన గ్రామాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రోజు రుద్రకోటకి నైరుతి పక్క ఒక పెద్ద కొండ, వాస్తురీత్యా ఊరికి పై పక్కన ఒక కొండ ఉండేది. ఈ రోజు ఆ కొండని ఒక గొయ్యిగా చేసి దోచుకున్నారు తప్ప రుద్రకోట గ్రామం పాలకులకి ఒక వరంలాగా పరిణమించిందే తప్ప రుద్రకోట గ్రామానికి మటుకు పనులు చేయడానికి మటుకు ఏ ఒక్కరు కూడా నోచుకోలేని విషయం రుద్రకోట గ్రామ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా చవి చూస్తున్నారు, చూస్తున్నారు కూడా. ఈ రోజు మీ ఇళ్లలో మీరు ఇల్లు కట్టుకుంటే బేస్మెంట్ కి మట్టి తోలడానికి మీరు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయదారులు ట్రాక్టర్లు కొనుక్కొని గంటలు కట్టలేక, ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు సొంత గ్రామంలో ఒక మట్టి ఎత్తుకుపోయి టౌన్ అమ్ముకుంటే మన జీవనోపాధి పడుతున్నటువంటి అనుకున్నటువంటి ట్రాక్టర్ల ఓనర్లకి ఈ రోజు ఇబ్బందుల పరిస్థితులు ఎదురున్నాయి. అన్నిటికీ కారణం ఈ కావలిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీనికి అందరికి కారణం కూడా మీ ఊరు ప్రజలందరికీ కూడా తెలుసు. మొట్టమొదటి మీ ఊరికి గంగమ్మ టెంపుల్ నైట్ ఓపెనింగ్ అప్పుడు నేను వచ్చాను, చూశాను. మీ ఊర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు నేను తెలుసుకున్నాను. తప్పకుండా మీ గ్రామానికి నేను అండగా ఉంటాను, నాకు మీరు అండగా ఉండండి తప్పకుండా. ఎందుకంటే నేను లోకల్లోనే నివాసించేటువంటి వ్యక్తిని, ఇక్కడే సంవత్సరాల కాలం పాటు ఇక్కడే ఊళ్ళోనే ఉండేటువంటి వ్యక్తిని, 24 గంటలకు అందుబాటులో ఉండే వ్యక్తిని, అందరికీ కలుపుకోబోయే వ్యక్తిని. అందరూ కూడా నాకు పరిచయస్తులే, అందరూ తెలిసిన వ్యక్తులే. రైతుల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని తెలిసిన వ్యక్తిని కాబట్టి ముఖ్యంగా రుద్రకోట గ్రామానికి అండగా ఉంటానని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, మల్లికార్జున ఇప్పుడే నాకు పరిచయం అయ్యాడు, ఆదిరెడ్డి గారు, వాళ్ళందరూ నాకు కొంతమంది తెలుసు, దాసు తెలుసు, ఇంకా మీ ఊర్లో చాలా మంది తెలుసు. తిరుమల కానీ, శేఖరుడు కానీ, వీళ్ళంతా పిల్లకాయలు కూడా కొంతమంది పరిచయం ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రుద్రకోట గ్రామం గతంలో వైసీపీకి 750 ఓట్లు మీరు మెజార్టీ ఇస్తే మిమ్మల్ని 7 సముద్రాలు ఇల్లు తాపించిన ఎమ్మెల్యేని ఓడించేదానికి 2 నెలలు మీరు కష్టపడండి. 60 నెలలు మీరు సుఖపడతారు. ఈ 2 నెలలు మీరు సుఖపడితే మళ్ళా 60 నెలలు మళ్ళా మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయించి మీరందరూ కూడా ఈ 2 నెలలు 10 సోదరు ఇంటి పక్కోడికి మన మతం వాళ్ళకి, మన కులం వాళ్ళకి, మన బంధువులకి అందరూ కూడా చేరవేయండి. ఈ రోజున రుద్రకోట గ్రామాన్ని ఎంత దోచుకొని తింటున్నారనే విషయాన్ని మన కావలి నియోజకవర్గంలో ఉన్న మీ బంధువులందరికీ కూడా తెలియజేయండి. ఎమ్మెల్యేని ఓడించేదానికి మొదట కంకణం కట్టుకోవాలి.
కావాల్సిన వ్యక్తులు మీరే. మీ ఊరి సంపద మీరు తినకుండా ఎవడో వచ్చి తనుకొని పోతున్నాడు. ఉదాహరణకి ఒక పక్షులు మేస్తుంటే ఇంకో పక్షి వస్తేనే తన్ని తనవుతుంటే ఈరోజు మన సంపదను దోచుకుంటున్నాం. మనం చూస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మీ అందరికీ నేను అండగా ఉంటాను. ఈ భవిష్యత్తులో తొందరలోనే వాటన్నిటి కూడా అడ్డుకట్ట వేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ 2 నెలల పాటు జాగ్రత్తగా ప్రతి ఓటుని పుడికి పుచ్చుకొని, ప్రతి ఓటుని జాగ్రత్తగా పెట్టుకొని, ప్రతి వ్యక్తిని కన్విన్స్ చేసుకొని, బాధలు అన్ని తెలియజేసి మన తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా పేర్కొన్నాను.